నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తుపైన భిన్న రకాల వాదనలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే ఆ పార్టీలు మాత్రం క్షేత్రస్థాయిలో కలిసి ముందడుగు వేయడంలో ఎవరికి వారు ఒక అండర్స్టాండింగ్తో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో మొత్తంగా కాపు సంక్షేమ సేన తరపున మాజీ ఎంపీ సీనియర్ పొలిటీషియన్ హరిరామ జోగయ్య రాస్తున్నటువంటి లేఖలు మాత్రం ప్రతి సందర్భంలో చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జననీ ఎస్టేట్స్ ఫార్మ్లాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. ఇప్పటికే 5-6 లేఖలు రాసినటువంటి హరిరామ జోగయ్య ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది, అక్కడ జనసేన అభ్యర్థులకే ఎందుకు టికెట్లు ఇవ్వాలి, అలానే ఎన్ని సీట్లలో జనసేనకు బలమైన అభ్యర్థులు ఉన్నారు, అసెంబ్లీ లోక్సభ స్థానాలన్నిటిపైన విశ్లేషణ చేసి పబ్లిక్లో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా ఇవి బహిరంగ లేఖలుగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా మరొక లేఖ హరిరామ జోగయ్య రాశారు. ఈసారి నేరుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఈ లేఖ రాయడం విశేషం. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హరిరామ జోగయ్య రాసినటువంటి లెటర్ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కాపు సామాజిక వర్గ నేతలు బలంగా ఉన్నటువంటి ప్రాంతాలే కాకుండా కాపు సామాజిక వర్గాలు కాకుండా ఇతర కులాల నుంచి కూడా బలమైనటువంటి నేతలు జనసేన పార్టీలో ఉన్నారనేది ఆయన ఈ లేఖ ద్వారా వివరిస్తున్నటువంటి ప్రయత్నం. మొత్తం 23 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరు అభ్యర్థులుగా ఉన్నారు, వారిని బరిలో నిలిపితే జనసేన పార్టీ గెలవడం ఖాయమనేటువంటి సందేశాన్ని ఇస్తూ నేరుగా పవన్ కళ్యాణ్కే ఈ లేఖాస్త్రాన్ని సంధించడం విశేషంగా మారింది. ఈ లేఖలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది హరిరామ జోగయ్య గారు రాసినటువంటి లెటరు. ఇది ఆయన లెటర్ హెడ్కి సంబంధించి కాపు సంక్షేమ సేన తరపున ఆయన రాసినటువంటి లెటర్గా మనం చూడాల్సి ఉంటుంది. నేరుగా పవన్ కళ్యాణ్ గారికి ఆర్థికంగా బలవంతులైన కాపు తూర్పు కాపులకి జనసేన అభ్యర్థులుగా కేటాయించవలసినటువంటి 40 మంది మినహా, అంటే ఈ 40 స్థానాలు మినహా మిగిలిన కులస్తులతో జనసేనకు కేటాయించవలసి ఉన్నటువంటి 23 అసెంబ్లీ సీట్లు, అంటే ఈ 40 + 23 63 సీట్ల లెక్క హరిరామ జోగయ్య గారు చెబుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ లేఖపరంగా చూస్తే మొత్తం అభ్యర్థుల జాబితాను మీ పరిశీలన కోసం మీ ముందుంచుతున్నాను, తర్వాత నియమించబడుటకు పంపి ఉన్నాను అనేటువంటి మాటని పేర్కొన్నారు. సో ఎవరెవరు ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో కాపుయేతర బలమైన నేతలు జనసేన పార్టీకి ఉన్నారో పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా 1వ నియోజకవర్గంగా నరసాపురం స్థానాన్ని ఆయన పెట్టారు. నరసాపురం అనేది ఇప్పుడు హరిరామ జోగయ్య గారికి కార్యక్షేత్రంగా కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. అక్కడ బొమ్మిడి నాయకర్ అగ్నికుల క్షత్రియ సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత బొమ్మిడి నాయకర్ అక్కడ ఉన్నారు. సో ఆయనకి ఒక బలమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి సీట్ ఇస్తే గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయనేది హరిరామ జోగయ్య గారు చేస్తున్నటువంటి వాదన. ఇక మరొకటి గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి సువర్ణరాజు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈసారి ఇక్కడ నుంచి హోంమంత్రి తానేటి వనిత వైఎస్ఆర్సీపీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. అక్కడ సువర్ణరాజు అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలనేటువంటి ప్రతిపాదన హరిరామ జోగయ్య గారు చేశారు. మరొకటి కొవ్వూరు నియోజకవర్గం టీవీ రామారావుకి సంబంధించినటువంటి ఎస్సీ నియోజకవర్గం, ఇది కూడా అక్కడ టీవీ రామారావు అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా ఆయన సూచన చేస్తున్నారు. గతంలో టీవీ రామారావు ఎక్స్ఎమ్మెల్యే, అక్కడి నుంచి గెలుపొందినటువంటి నాయకుడు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన గెలిచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయకుడు. ఇక అదే క్రమంలో విశాఖ దక్షిణానికి సంబంధించి కూడా ఒక ప్రతిపాదన చేశారు. వంశీకృష్ణ యాదవ్ ఇటీవలే ఎమ్మెల్సీ, ఆయన ఇటీవలే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలోకి అడుగుపెట్టినటువంటి నాయకుడు, యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. కాబట్టి విశాఖ దక్షిణ స్థానాన్ని వంశీకృష్ణ యాదవ్కి ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేశారు. ప్రస్తుతానికి విశాఖ అర్బన్కి జనసేన పార్టీ అధ్యక్షులుగా వంశీకృష్ణ యాదవ్ ఉన్నారు. ఈ మధ్య పార్టీలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి నియామకం అది. కాబట్టి సముచిత ప్రాధాన్యం ఉంటుందనేటువంటి అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఇక్కడ జోగయ్య గారు చేసినటువంటి ప్రతిపాదన ప్రకారం చూస్తే కనుక ఆయనకి ఆ సీట్ ఇచ్చేందుకు ఉండేటువంటి అవకాశాలను పరిశీలించాల్సిందిగా ఆయన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఇక ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి దాసరి రాజు యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు, బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇక ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి పితాని బాలకృష్ణ శెట్టిబలిజ, ఇది కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ప్రస్తుతం ఆయన జనసేన పొలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నటువంటి, పిఏసీ మెంబర్గా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయనకు టికెట్ కేటాయించాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. మరొకటి రాజోలు నియోజకవర్గం. రాజోలు నియోజకవర్గం 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం. ఇక్కడ పోటీ కూడా గట్టిగా ఉన్నటువంటి పరిస్థితి. రాపాక వరప్రసాద్ గెలిచిన తర్వాత వైసీపీ కండువా కప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అనర్హత వేటుకు సంబంధించినటువంటి వివరణలో విచారణలో ఎదుర్కొంటున్నటువంటి స్థితిలో ఆయన ఉన్నారు. ఇక్కడ
బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతగా చూడాల్సి ఉంటుంది. అలానే డాక్టర్ రాపాక రమేష్ బాబు, ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించవచ్చు అనేటువంటి ప్రతిపాదనని జోగయ్య గారు చేస్తున్నారు. మరొక అభ్యర్థిగా కూడా దేవి వరప్రసాద్, ఇటీవల కాలంలో జనసేన పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నటువంటి నాయకుడు, అలానే ఆయన పార్టీలో అధినేతకు సన్నిహితంగా మెలుగుతున్నారనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఆయనకి టికెట్ కన్సిడర్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. ఇక అమలాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం, రిజర్వ్ నియోజకవర్గం. అక్కడ సెట్టిబొత్తుల రాజుబాబు ఆల్రెడీ లాస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి నాయకుడు. అక్కడ యాక్టివిటీ ఎక్కువగా నడుస్తుంది జనసేన పార్టీకి సంబంధించి. ఈ సీటు గ్యారంటీగా జనసేన కోటాలకు వెళ్ళేటువంటి సీటు కాబట్టి అభ్యర్థిత్వం విషయంలో 2 పేర్లు ఇక్కడ కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. డిఎంఆర్ శేఖర్, అలానే రాజుబాబు, ఇద్దరిలో ఎవరికి ఇస్తారనేది అధినేత నిర్ణయంగా ఇక్కడ పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక అవినిగడ్డ నియోజకవర్గంలో పాపారావు అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఆయన అక్కడ బలమైనటువంటి నేతగా చెప్తున్నారు. అక్కడ 2-3 అభ్యర్థిత్వాలు ఉన్నాయి. కాపు సామాజిక వర్గం నుంచి కూడా అక్కడ కొంతమంది నేతలు టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాలశౌరి కుమారుడు కూడా అక్కడి నుంచి పోటీ చేసేటువంటి ఆలోచనతో ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ కాపేతర కులానికి సంబంధించినటువంటి నాయకుడిగా పాపారావు పేరుని ప్రతిపాదించారు. ఎవరిని కన్సిడర్ చేస్తారో చూడాలి. ఇక నందిగామ నియోజకవర్గం, ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఎక్కువ శాతం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలపైనే ఫోకస్ పెట్టినట్టుగా ఉంది జాబితా చూస్తే. నందిగామకు సంబంధించి రమాదేవికి కేటాయించాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. అయితే నందిగామ తెలుగుదేశం సీట్ అది. తంగిరాల ప్రభాకరరావు కుమార్తె సౌమ్య అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. మ్యాక్సిమం తెలుగుదేశం కోటాలోకి వెళ్ళేటువంటి సీట్ అది. బట్ ఆయన ఇందులో రిఫర్ చేశారు కాబట్టి ఈ జాబితాలో 10వ స్థానంగా నందిగామ ఉంది. ఇక 11వది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. పోతుల మహేష్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, చాలా కాలంగా అక్కడ ఆ నియోజకవర్గంలోనే పనిచేస్తున్నటువంటి నాయకుడు కాబట్టి ఈసారి ఆయనకి టికెట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే అది మిత్రపక్షానికి ఇచ్చేటువంటి సీటు. గతంలో కూడా బీజేపీ కేటాయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో గతంలో ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ బీజేపీ గుర్తు మీద పోటీ చేసి అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి అది మిత్రపక్షాలు కేటాయించేటువంటి సీటు కాబట్టి బహుశా ఈసారి జనసేన కోటాలోకి ఆ సీటు వెళ్ళొచ్చు. ఇక మరొక నియోజకవర్గం గుంటూరు వెస్ట్కి సంబంధించి బోనబోయిన శ్రీనివాస యాదవ్కి ఈ టికెట్ కేటాయించాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. గతంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా చేసినటువంటి నేత అయిన. సో ఆయన ప్రతిపాదన అది. మరొకటి పెదకూరపాడు నియోజకవర్గానికి సంబంధించి బొర్రా వెంకట అప్పారావు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఈ నియోజకవర్గం పెదకూరపాడు టీడీపీ కోటాలకు వెళ్ళేటువంటి నియోజకవర్గం. బహుశా కొంతమంది నాయకులు జనసేనకు కూడా అక్కడ బలంగా ఉన్నారని చెప్పేటువంటి ఉద్దేశంతో కొన్ని నియోజకవర్గాలను ప్రతిపాదించినట్టున్నారు. కానీ టీడీపీ కోటాలకు వెళ్ళేటువంటి నియోజకవర్గాల్లో బలమైన నేతలు ఉన్నా కానీ వాళ్ళు టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి జనసేన అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. ఇక తణుకు నియోజకవర్గానికి సంబంధించి విడివాడ రామచంద్ర, ఇది కూడా కమ్మ సామాజిక వర్గం. అలానే భోగవల్లి ప్రసాద్, ఈయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారనేటువంటి ప్రతిపాదనని హరిరామ జోగయ్య గారు చేశారు. ఇక మరొకటి తెనాలికి సంబంధించి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గం. ఇక్కడ కూడా కొంత గందరగోళ పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో అక్కడి నుంచి మంత్రిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రిప్రజెంట్ చేశారు. మళ్ళీ నేను అక్కడి నుంచే పోటీ చేస్తాననేటువంటి మాట ఆయన చెప్తున్నారు. కానీ పార్టీలో నంబర్ 2గా భావించేటువంటి నాదెండ్ల మనోహర్ గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ గెలుపొంది స్పీకర్ పదవిని కూడా అలంకరించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సీటు కూడా మిత్రపక్షానికి వెళ్ళేటువంటి స్కోప్ ఎక్కువగా కనిపిస్తుంది అనేది అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఈవెన్ తెలుగుదేశం నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం కొట్టిపారేయాలనేటువంటి అంశంగా చూడాలి. ఇక అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి కొనతాల రామకృష్ణ బీసీ సామాజిక వర్గానికి చెందిన గౌర సామాజిక వర్గానికి చెందినటువంటి నేత, ఆయనకి ఆ టికెట్ ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. అయితే ఆయన ఎంపీగా బరిలో దిగాలనేటువంటి ఆలోచనతో ఉన్నారనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సో ఎంపీనా ఎమ్మెల్యేనా, ఎందుకంటే ఎమ్మెల్యే అనేసరికి అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. ఇక కొవ్వూరు నియోజకవర్గం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కొవ్వూరు నియోజకవర్గం, అక్కడ జానీ మాస్టర్ మైనారిటీ సామాజిక వర్గాలకు చెందినటువంటి నేత, ఆయనని ప్రతిపాదిస్తున్నారు. ఇటీవల ప్రచార కమిటీలో కూడా జానీ మాస్టర్కి చోటు కల్పించినటువంటి పరిస్థితి జనసేన పార్టీలో ఉంది. అలానే బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి డాక్టర్ రాజశేఖర్ ఎస్సీ నియోజకవర్గం, ఇది కూడా ఇటీవలే ఉప ఎన్నిక కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎవరిని ఎంచుకుంటారు అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక రైల్వే కోడూరులో మధ్యలో వెంకట సుబ్బయ్య, ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం, అక్కడ ప్రతిపాదన చేస్తున్నారు. ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. పోలవరం చిర్రి బాలరాజు, ఇది ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక ఉండికి సంబంధించి జుత్తుగ నాగరాజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని ప్రతిపాదిస్తున్నారు. పాడేరుకు సంబంధించి వంపూరు గంగులయ్య,
ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మొత్తం ఓవరాల్గా 23 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతిపాదన ఇది. నేరుగా మొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సూచిస్తూ రాసినటువంటి లేఖ కాబట్టి దీనిపైన జనసేన పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, ఈ 23 ప్లస్ ఆయన ప్రతిపాదించినటువంటి మిగతా 40 నియోజకవర్గాలు మొత్తం 63 నియోజకవర్గాల్లో బలం ఉందనేటువంటి ప్రతిపాదన హరిరామ జోగయ్య చేస్తున్నారు. మిత్రపక్షాల రూపంలో ఎన్ని సీట్లు దక్కుతాయి, బలమైనటువంటి అంశాలను ఏ విధంగా వీళ్ళు బేరీజ్ వేస్తారు, 2009లో ప్రజారాజ్యం పార్టీ గెలిచినటువంటి నియోజకవర్గాలు, 2019లో జనసేన పార్టీ ఎక్కువ ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గాలు, ఈ 2 అంశాల సూత్రీకరణల ఆధారంగానే హరిరామ జోగయ్య గారు ఈ లేఖలన్నీ కూడా సంధిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు బహిరంగ లేఖలుగా రిలీజ్ చేసి మామూలు రాజకీయ విశ్లేషణగా ఆయన ప్రచారంలోకి తీసుకొచ్చినటువంటి అంశాలు ఇవన్నీ ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ పేరు మీద రాయడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏ విధంగా జనసేన పార్టీ అధినేత స్పందిస్తారో వేచి చూడాలి.